నేపాల్ వరదల్లో హైదరాబాద్ కు చెందిన కందిమల సుహాసిని రెడ్డి అదృశ్యమయ్యారు. నిన్నటి నుంచి అందుబాటులో లేకపోవడంతో టెన్షన్ పడుతున్నారు కుటుంబ సభ్యులు. ఇటీవల మానస సరోవరం యాత్రకు వెళ్లారామె. నేపాల్ వరదల్లో గల్లంతైన వారిలో తెలుగు వారు ఉన్నారు. వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే హైదరాబాద్ కు చెందిన కందిమల సుహాసిని రెడ్డి అదృశ్యమయ్యారు. నిన్నటి నుంచి అందుబాటులోకి రావడం లేదు. వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాధాకృష్ణ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రాధాకృష్ణ, ప్రస్తుతం మనం సుహాసిని రెడ్డి ఇంట్లో ఉన్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. ఆమె గురించి ప్రస్తుతం వాళ్ళ తండ్రితో ముందుగా మాట్లాడదాం. ఏంటంటే ఎప్పుడు వెళ్ళారు, తను మీకు ఎప్పటి వరకు టచ్లోకి వచ్చారు, ఏంటి అసలు ఏం చెప్తున్నారు? అంటే సండే నాడు మార్నింగ్ వెళ్ళింది. ఈ నుంచి ఢిల్లీ పోయింది, ఢిల్లీ టు కాఠ్మండు. ట్యూస్డే నాడు ఈవినింగ్ 7:30 మాట్లాడింది. లాస్ట్ అదే మళ్ళీ తర్వాత మాట్లాడలేదు, టచ్లో రాలేదు. ఏం చెప్తున్నారండి మీరు? అక్కడ ఎవరన్నా మీకు ఇప్పటివరకు అధికారులు ఎవరైనా టచ్లో వచ్చారా? ఏంటి రెస్క్యూ చేస్తున్నాము, రెస్క్యూ ఆపరేషన్స్ నడుస్తున్నాయి. ఇప్పుడే స్టార్ట్ చేసారు, 9:30 అట్లా స్టార్ట్ చేసారు. 2-3 అవర్స్లో కొంతమందిని రెస్క్యూ చేసినాం, కానీ అందులో ఇంకా లిస్ట్ రాలేదు, రెస్క్యూ లిస్ట్ రాలేదు. ఎంతమందినో కాఠ్మండుకి షిఫ్ట్ చేసిరట, ఎయిర్ లిఫ్ట్ చేసిరట హెలికాప్టర్లో. వస్తుంది, ఇంకో 2-3 గంటల్లో ఇన్ఫర్మేషన్ వస్తుందని అంటున్నాం. ఎట్లా వెళ్ళింది కాఠ్మండుకి? అంటే ఎవరైనా ప్యాకేజ్ ఎట్లా, టూరిస్ట్కి సంబంధించి ఏంటి అసలు? కైలాష్ ట్రావెల్స్ అని, కైలాష్ జర్నీస్ ఏదో ఉంది ట్రావెల్స్, దాంతో పోయింది. న్యూజిలాండ్ నుంచి ఆస్ట్రేలియా నుంచి ఇంకో ఫ్రెండ్ వచ్చింది. ఆమె డైరెక్ట్ కాఠ్మండుకి వచ్చింది ఆస్ట్రేలియా నుంచి. మా అమ్మాయి ఏమో ఈడికి వచ్చి ఈ నుంచి కాఠ్మండు పోయింది. సాఫ్ట్వేర్ ఇంజనీరు ఆస్ట్రేలియాలో. ఈడ కంపెనీ కూడా ఉంది సాఫ్ట్వేర్, ఐక్రియా డిజిటల్. 19th నాడు వచ్చింది. ట్రిప్ కోసం ఈడ చిన్న పూజ ఉండే, ఆమె ఇది కన్స్ట్రక్షన్ చేస్తారు ఇల్లు, అంటే చిన్న పూజ చేసుకొని సండే నాడు ఉదయం మార్నింగ్ 7 దాకా చేసింది. 7:38కు క్యాబ్ బుక్ చేసుకొని పోయింది. అక్కడ తెలియదు, 29 మెంబర్స్ అంటున్నారు ట్రిప్. ఈ ఇల్లు వచ్చింది ఇద్దరే, ఒక ఆస్ట్రేలియా ఆమె వచ్చి కాఠ్మండులో కలిసింది, ఈమె ఈ నుంచి పోయింది. వీళ్ళిద్దరు కలిసి టికెట్ బుక్ చేసుకోరు. ఎవరితోటన్నా ఇంకెవరన్నా మీకు టచ్లోకి వచ్చారా? కనీసం వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళు కానీ ఎవరన్నా? ఎవరు రాలేదు 29 మెంబర్స్ ఎవరు రాలేదు. మీరు ఎప్పుడు మాట్లాడారమ్మా మీ అమ్మాయితోటి? ఆవిడ ఏం చెప్పింది ఏంటి? నైట్ సాయంత్రం 7:30కి మాట్లాడినా. ఇంకా నేను ఇక్కడే స్టే. నేను రేపు మార్నింగ్ ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. అంత ఇంకేమన్నా మళ్ళీ నిన్న పొద్దు నుంచి ఎన్ని మెసేజ్ పెట్టలేదు. అప్పుడు ఏమన్నా చెప్పారండి వెదర్కి సంబంధించి ఇబ్బందులు ఉన్నాయని కానీ ఏదన్నా? ఏముండదు అసలు. ముందే మేము ఇట్లా అన్నా కానీ అసలు ఇక్కడ ఏముండదు, అన్ని మంచిగా ఉంటాయి అని చెప్పింది. మంచిగా ఉన్నాయి చెప్పింది. ఫోన్ కనీసం అందుబాటులోకి రావడం కానీ ఏదైనా మీకు సమాచారం రావడం కానీ? ఫోన్ కాలింగ్ అని వస్తుంది అంతే, ఏం రింగింగ్ వస్తలేదు, ఏం వస్తలేదు. మెసేజ్ పెట్టినా ఏం రిప్లై లేదు. మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ట్రై చేసినాము, ట్రేస్ అవుతలేదు. ఫోన్ ఐఎంఈ నెంబర్ తోటి చేసినాము, టచ్ ఐఎంఈ నెంబరు, ఇక్కడ జియో నెంబర్ కూడా ఉంది, మొన్ననే తీసుకుంది జియో నెంబరు, దాంతో కూడా ట్రేస్ అవుతలేదు. ఇక్కడ నుండి మన రాష్ట్రం తరపు నుండి కానీ సెంట్రల్ నుండి కానీ ఎవరైనా అధికారులు మీతో మాట్లాడడం కానీ, ఎంబసీ నుండి కానీ ఎవరైనా మాట్లాడడం కానీ? ఎవరు చేయలేదు. మేమే పోయి పోలీస్ కంప్లైంట్ ఏసీపీ గారికి పోయి ఇస్తే ఇన్ఫర్మేషన్ ఆయన కొంచెం హెల్ప్ చేసిండు. ట్రై చేస్తే ట్రేస్ అవ్వట్లేదు. అది ఏ అధికారి కూడా మీ దగ్గర రాలేదు? ఎవరు? మీరు చెప్పండి, మీ వరకు ఎవరైనా మాట్లాడారు అధికారులు కానీ, లేదా మీకు తెలిసినంత వరకు? నాకు ఎప్పుడైతే ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత హౌ టు రీచ్ అనే దాని మీద ఫస్ట్ ట్రై చేశాను. కైలాష్ జర్నీస్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే, సార్ ఈ గ్రూప్లో టోటల్ 36 మెంబర్స్ వెళ్ళారు, నేను పంపించిన వాళ్ళు ఒక 25 మెంబర్స్ ఉన్నారు, కానీ ఎవరికి కాంటాక్ట్ అనేది దొరకట్లేదు. సో అక్కడ కమ్యూనికేషన్ వ్యవస్థ మొత్తం దెబ్బతినింది, పవర్ కూడా లేదు. ఇదంతా అవ్వడానికి ఇంకొక 4-5 అవర్స్ పట్టొచ్చు, అప్పుడు కానీ మేము ఏం చెప్పలేము అన్నట్టుగా నాకు అతను రెస్పాన్స్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నుంచి నేను సివి ఆనంద్ గారికి నేను ట్రై చేశాను డైరెక్ట్గా. ట్రై చేస్తే గవర్నమెంట్ హెల్ప్ లైన్ ఉంది, యాజ్ ఇట్ ఈజ్ మన దగ్గర కూడా హెల్ప్ లైన్ పెట్టున్నాం మనం అని నా డీటెయిల్స్ అన్నీ తెప్పించుకుని, ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకుని నేను మొత్తం ఫాలో అప్ చేసి పెడతాను, నాకు ఒక చిన్న మీటింగ్ ఉంది, మీటింగ్ అయిపోయిన తర్వాత ఐ గెట్ బ్యాక్ అని పెట్టారు నాకు ఆయన మెసేజ్. సో ఇంతవరకు జరిగింది అంతే.
మిగతా అధికారికంగా అంటే ప్రభుత్వం ఒకటి ప్రకటించింది, ప్రత్యేకంగా ఒక సెంటర్ని పెట్టాము, ఎవరైనా మిస్సింగ్ అయితే కాంటాక్ట్ కమ్మని కూడా చెప్తున్నారు. మార్నింగ్ నుంచి ఐ వాజ్ ట్రైయింగ్ ఆన్ ది 3 నెంబర్స్. 3 నెంబర్లు ఇచ్చారు, 3 నెంబర్లు ట్రై చేస్తే నో వన్ వాజ్ ఆన్సరింగ్. అంటే కనీసం ఏదైనా కాల్ డైవర్షన్ లోకి వెళ్తుందా, లేకపోతే ఎవరైనా ఆన్సర్ చేసి ఏమైనా చెప్తారా, డీటెయిల్స్ ఏమైనా అడుగుతారా అని అనుకున్నాను, కానీ ఎవరు ఏమీ అడగలేదు. అసలు కాల్ కూడా మళ్ళీ రిటర్న్ కాల్ కూడా రాలేదు. నేను నా ఫోన్ నుంచే చేశాను. మీరేమన్నా ట్రై చేశారు సార్? ఒక 3 నెంబర్లు పెట్టారు, లైజనింగ్ ఆఫీసర్స్ పెట్టారు సెక్రటేరియట్లో సపరేట్గా. దీనికి సంబంధించి ఎవరన్నా మీరు మాట్లాడడం కానీ లేదా మీకు ఎవరైనా మాట్లాడడం కానీ? నేను ఎవరితో ఏం మాట్లాడలేదు. నేను అంతా వాళ్ళనే చూస్తున్నాను. నేను మాట్లాడే పరిస్థితి కూడా లేకుండే. ఓన్లీ ఆ ఏసీబీ దగ్గర పోయి కొంచెం ఆ ఫోన్ నెంబర్ ట్రేస్ చేయమని చెప్తే ఆయన చూసి ట్రేస్ అవ్వట్లేదు. డీసీపీ గారితో ఇంకో ఏదో లైన్లో పెడితే కొంచెం తెలుస్తుంది అని చెప్పిండు, కానీ ఇంకా డీసీపీ గారు మళ్ళీ రాలేదన్నాడు. మీరేమన్నా చెప్పాలనుకున్నారు ప్రభుత్వానికి? ఏం లేదు, మాకు తొందరగా కొంచెం చేసి మా అమ్మాయిని మాకు పంపిస్తే చాలా సంతోషం. ధన్యవాదాలు చెప్తున్నాను వాళ్ళకి. మీరు అంటే ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధలో ఉన్నారు, అంటే కొంత ఆందోళన ఉన్నారు కూతురుకు సంబంధించిన ఆచూకీ కలగలు. మీరేమన్నా ట్రై చేయొచ్చు సార్? ఆఫీసర్స్కి, లైజనింగ్ ఆఫీసర్స్ కానీ ఒక కంట్రోల్ రూమ్ పెట్టారు, అటేమన్నా మీరు ట్రై చేశారా? నాకు తెలిసిన సోర్సెస్ అన్ని నేను ట్రై చేస్తున్నాను. అండ్ నేపాల్కి సంబంధించినంత వరకు నాకు ఇంకెవరన్నా తెలుసా అని ఆ లైన్ కూడా తీసుకున్నాం. ఎందుకంటే లోకల్ వాళ్ళు మాట్లాడితే వాళ్ళ లాంగ్వేజ్ మనకు రావట్లేదు, వాళ్ళకి అర్థం కూడా కావట్లేదు. ఒకటి ఏంటంటే ఇప్పుడు నేను అనుకోవడం, ఇప్పుడు ఏసీపీ శ్రీధర్ రెడ్డి నా బావమరిది. నేను పొద్దున్నే వాడికి కాల్ చేస్తే నాకు హెల్ప్ లైన్ నెంబర్స్ అవి ఇవన్నీ పంపించాడు. నేను అన్నిటికీ ట్రై చేస్తానే ఉన్నా కంటిన్యూస్. మళ్ళీ అతనికి ఫీడ్బ్యాక్ కూడా ఇస్తున్నా, ఎవరు లిఫ్ట్ చేయట్లేదు, నో బడీ ఈజ్ ఆన్సరింగ్ అని. ఇంకా నాకు ఫైనల్గా నేను ఐ రీచ్డ్ సివి ఆనంద్ గారు. నాకు ఆయన పరిచయం ఉండడం, ఆయన నెంబర్ నా ఫోన్లో ఉండడం, డైరెక్ట్గా నేను కాల్ చేశాను. ప్రస్తుతం అంటే తల్లిదండ్రులు కానీ వాళ్ళ బంధువులు కానీ చెప్తున్నది ఒకటి, ఇప్పటి వరకు కూడా అధికారికంగా మాత్రం ఎవరు తమకు కాల్ చేయడం కానీ చేయలేదు. తమకు తెలిసిన వాళ్ళ ద్వారానే తాము పరిచయం చేస్తున్న ప్రయత్నం అయితే చేస్తూనే ఉన్నాము. ప్రస్తుతం వాళ్ళకి సంబంధించి చూడొచ్చు, వాళ్ళ తల్లితో పాటు వాళ్ళ బంధువులు ఉన్నారు. తను సుహాసిని రెడ్డి ఎదురుగా మనకు కనబడుతూ ఉన్నారు. ఆస్ట్రేలియా నుండి 19th రోజు వచ్చారు ఇక్కడికి. ఆ తర్వాత మంగళవారం నిన్న సాయంత్రం వరకు, అంటే మంగళవారం సాయంత్రం వరకు కూడా తల్లితో మాట్లాడారు. ఆ తర్వాత నుండి టచ్లోకి రాలేదు. ఆమెకు సంబంధించిన ఫోన్ కాంటాక్ట్ కూడా చేశారు, కానీ ఫోన్కి సంబంధించి మాత్రం ఎలాంటి సమాచారం రాలేదు. దీంతో పాటుగా ఐఎంఈ నెంబర్ ఏదైతే ఉంటుందో ఐఎంఈ నెంబర్ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ నుండి వాళ్ళు ట్రేస్అవుట్ చేసే ప్రయత్నం కూడా చేశారు. కానీ ఐఎంఈ నెంబర్ ద్వారా ట్రేస్అవుట్ చేసే ప్రయత్నం చేసినా లొకేషన్ ఎక్కడా కూడా ట్రేస్అవుట్ కాలేదు. అలాగే ఈమెకు సంబంధించి ఎవరైతే కైలాస్ ట్రావెల్స్ వాళ్ళు ఈమెను పంపించారో ఆ ట్రావెల్స్కి సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళతోటి మాట్లాడారు. వాళ్ళతోటి మాట్లాడి ఆమెకు సంబంధించిన ఆచూకీని కనిపెట్టే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇక్కడ నుండి వెళ్ళింది కేవలం సుహాసిని రెడ్డి, అలాగే ఆస్ట్రేలియా నుండి తన ఫ్రెండ్ కాట్మండ్కి వచ్చింది. వాళ్ళిద్దరూ కలిసి మాత్రమే ఈ కైలాస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుండి నేపాల్కి అయితే వెళ్ళారు. కాబట్టి మొత్తం 29 మందికి సంబంధించిన దాంట్లో ఎవరికి కూడా ఆచూకీ, అంటే వాళ్ళకి సంబంధించిన ఆచూకీ కనిపెట్టడం కష్టతరంగా మారింది అనేది ప్రస్తుతం అయితే వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటివరకు వాళ్ళు ఫోన్లో కూడా అందుబాటులో లేకపోవడంతో తల్లిదండ్రులు, బంధువుల్లో ఆందోళన అయితే కనబడుతుంది. ఓకే రాధాకృష్ణ.